హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర అండి. ఈ వీడియో అయితే శివరాత్రి రోజుది. ఆ రోజు అయితే మార్నింగ్ 4:30కి అయితే లేసేసి ఉపవాసం ఉండాలని అయితే నేను మా వారైతే అనుకున్నాము. అందుకే మార్నింగ్ 4:30కే లేసేసి ఇల్లంతా శుభ్రం చేయాలైతే అనుకున్నా. నైటే బర్తనైతే తోంపెట్టుకున్నా కానీ ఇంక ఇల్లంతా మార్నింగ్ తుడుద్దామని అయితే తడిగుడ్డ అయితే పెట్టేస్తా ఉన్నా. పిల్లలైతే మంచిగా నిద్రపోతూ ఉండరు. మాకు పెళ్ళైన అప్పటి నుంచి మేము శివరాత్రికి అయితే హస్బెండ్ వైఫ్ కంపల్సరీ అయితే ఉపవాసం ఉంటా ఉన్నాం. అలాగా పనంతా అయిపోయినాక 5:30 కల్లా అయితే శారీ కట్టుకొని రెడీ అయిపోయి దేవుని గుడి కూడా శుభ్రం చేసుకొని మంచిగా పూలతోటి అయితే అలంకరించుకున్నా. ఇంకా ఈ ఇయర్ శివరాత్రి మంచిగా జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. వీడియో అయితే చాలా లేట్ అయింది, స్కిప్ అయితే చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ శివరాత్రికి అయితే నాకు ఒక మంచి విషయం అయితే తెలిసింది. అదే మా పోస్టింగ్ గురించి. మేము కలకత్తాకు వచ్చి 1.5 year అయ్యింది. ఇంకా అంతలోకి మాకైతే మంచి పోస్టింగ్ అయితే వచ్చింది. ఇంతలోకి ఆ విషయం చెప్దాం అనుకునే లోపే మా వారు కూడా రెడీ అయితే అయిపోయి వచ్చారు. ఇద్దరం కలిసి అయితే దేవునికి పూజ అయితే చేసుకున్నాము. ఇంకా ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మంచిగా జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మ్యాక్సిమం ఉపవాసం అయితే ఉంటాం కానీ నైట్ జాగరణే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇక మామూలు అప్పుడైతే అసలు నిద్రే రాదు, కానీ ఇలాంటి పండగలప్పుడైతే మేలుకోవాలంటే కొంచెం కష్టమే అనిపించాలి. కానీ మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి అయితే కోరుకుంటా ఉన్నా అంతా మంచిగా జరగాలని. పిల్లలు అయితే నిద్రపోతూనే ఉన్నారు, ఇంకా లేవలేదు. అప్పటికే 7:30 అయితే అయిపోయింది. ఇంకా మా వారు రెడీ అయిపోయి మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయినరు. ఇంకా నేను ఇంకా మా పోస్టింగ్ గురించి అయితే వచ్చేసింది. 1.5 yearకి కలకత్తాకి వచ్చినాక మాకైతే యూపీ లొకేషన్ అయితే వచ్చింది. మెయిన్ ఏంటంటే చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ ఫ్యామిలీ క్వార్టర్స్ అవైలబుల్ ఉన్నాయా. ఎవరైనా ఆర్మీ ఫ్యామిలీస్ అక్కడ ఎలా ఉండిద్దో మాకైతే కామెంట్ చేయండి. ఆ లొకేషన్ ఎలా ఉండిద్దో. అక్కడ చూడదగిన ప్రదేశాలు కూడా చాలానే ఉన్నాయి, నేను కూడా యూట్యూబ్లో చూసిన. ఇలా ఈ శివరాత్రికి అయితే చాలా మంచి న్యూస్ అయితే నాకు అనిపించింది ఈ పోస్టింగ్ గురించి. ఫస్ట్ భయపడతా ఉన్నా, ఎలా వస్తుందో ఏందో, మళ్ళీ ఇంటికి వెళ్ళాలో ఏమో అని. అలా ఏం లేదు. ఈసారి అయితే మళ్ళీ మెయిన్గా నేను 3 years అయితే ఫస్ట్లో నాసిక్లో అయితే ఉన్నా. ఆ లొకేషన్ అయితే చాలా ఇష్టము, చాలా బాగుంది. ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన 2-3 years మళ్ళీ కలకత్తాకి అయితే వచ్చిన. కలకత్తాకి వచ్చినాక మళ్ళీ ఎమ్మటి ఇంటికి వెళ్ళాలేమో అనిపించింది, కానీ భయం వేసింది మెయిన్గా అదే. కానీ శివుడి దయ వల్ల, అందరి దేవుళ్ళ దయ వల్ల అయితే నాకు మంచి పోస్టింగ్ అయితే వచ్చిందని అయితే అనుకున్నా. ఇంకా ఇదైతే ఉండే ఏరియాలో అయితే చిన్న గుడి. మెయిన్ ఇక్కడ కాళికామాత ఉండిద్ది. ఈ వాటర్ అయితే కంపల్సరీగా ఉంటాయి ప్రతి గుడి పక్కన. ఇక్కడ నేను అది బాగా గమనించిన. ఇంకా చిన్న శివలింగం అయితే ఉండిద్ది, దానికి కూడా అభిషేకాలు. నేనైతే పంచామృతం చేసుకొని అయితే వచ్చిన ఇంట్లో. ఇక్కడ అన్నీ వాళ్ళకి నచ్చినవన్నీ అయితే పెట్టుకుంటూ ఉంటారు. ఫ్రూట్స్ కానీ కూరగాయలు కూడా, కీర అవన్నీ. ఇంకా అలా వాళ్ళు కొవ్వొత్తులతో అయితే దీపాలు వెలిగిస్తారు. ఇక్కడే చూస్తాను. ఇలా ఈ సంవత్సరం శివరాత్రికి అయితే ఇలా గుడిలో అయితే పూజ అయితే చేసుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది నాకు పోస్టింగ్ విషయంలో. ఇంకా అలా ఈవినింగ్ అయితే గుడికి అయితే వెళ్తున్నాం. పోస్టింగ్ విషయం అయితే మంచిగా అయిపోయిందని. ఈసారి ఇంకా గుడికి వెళ్ళి వచ్చినాక ఇంట్లో అయితే కొబ్బరి దీపం అయితే పెట్టుకున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మంచిగా కార్తీక మాసంలో ఈ కొబ్బరి దీపం అని అయితే వెలిగించిన. అప్పుడు కూడా ఒక మంచి న్యూస్ అయితే విన్నా. అలాగే ఈసారి కూడా నాకు మంచిగా జరిగింది కాబట్టి పోస్టింగ్ విషయంలో కొబ్బరి దీపం అయితే వెలిగించిన. ఇంకా ఉపవాసం అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దేవునికి అయితే ఆ బెల్లం కొబ్బరితోటి అయితే మళ్ళీ బియ్యం కూడా పోస్తాం కదా కొబ్బరి దీపంలో, వాటితోటి మంచిగా పాయసం అయితే చేసిన. ఇంకా మాకు తిన్నికైతే ఇడ్లీ చట్నీ అయితే చేసిన. ఈసారి శివరాత్రి నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా అయితే ఉన్నాం ఉపవాసం అన్నీ. ఇంకా జాగరణ అయితే అంతేం మేల్కోలేదు, అదొక్కటే కొంచెం బాధ అనిపించింది. ఇంకా మా అమ్మలు కూడా స్కూల్కి అయితే రెడీ అయిపోయింది. ఏదేమైనా ఈ శివరాత్రి అయితే నాకు చాలా స్పెషల్ అనే చెప్పాలి. చాలా మంచి విషయాలు అయితే జరిగినాయి మాకు. ఇంకా మా కన్నయ్య అమ్మలు లేచిండ్రు. మా అమ్మలకి అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇంకా మార్నింగ్ కూడా నేను కూడా పూజ చేయాలని అయితే దేవుని దగ్గర పాయసం పెట్టేసి నిన్నటి పూలన్నీ తీసి కవర్లో పెట్టి అవన్నీ అయితే ఒక పారే నీళ్ళల్లో కానీ చెట్టు కింద అయితే పెడదామని అలానే పెట్టినా. ఇలా మా శివరాత్రి పండుగ అయితే మంచిగా జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్